ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా పాతింది. కానీ హస్తం పార్టీకి గెలుపు ఆషామాషీ కాదు. 3 రంగుల జెండా రెపరెపలాడడంలో కంది శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్తో కలిసి సరైన సమయంలో సరైన పావులు కదిపారు. తనదైన వ్యూహంతో ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. మాజీ మంత్రి జోగు రామన్నతో సైతం సంప్రదింపులు జరిపి బీఆర్ఎస్ మద్దతును కూడగట్టారు. ఫలితంగా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసునని కంది శ్రీనివాసరెడ్డి రుజువు చేశారు. మొత్తంగా ఆయన రాజకీయ చాణక్యం ఫలించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. ఈ విజయంపై హస్తం పార్టీ శ్రేణులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యము తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. శూన్యం నుంచి సునామీ పుట్టించగల శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ మందికే ఉంటాయి. ఆ కోవలోకి వస్తారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే గెలుపు అవకాశాలు లేని చోట ఘన విజయం సాధించటం అంటే మాటలు కాదు. దానికి ఎంతో కృషి, పట్టుదల, అంతకు మించిన ధైర్య సాహసాలు, చాణక్య నీతి ఉండాలి. అవి కంది శ్రీనివాసరెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఆదిలాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యము తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. వాస్తవానికి ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పాయల్ శంకర్ ఉన్నారు. పైగా గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చింది 5 సీట్లే. అలాంటిది ఈసారి ఏకంగా మున్సిపాలిటీయే కాంగ్రెస్ చేజెక్కించుకుందంటే అది కంది శ్రీనివాసరెడ్డి వ్యూహం వల్లే. మొదట్లో కాంగ్రెస్ ఈసారి మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటుందా అన్న అనుమానాలు కలిగించింది. చాలామంది అది కష్టమే అనుకున్నారు. కానీ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాత్రం ముందు నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమాగా చెప్పారు. అయితే టికెట్ల విషయంలో ఆయన అనుకున్నవన్నీ జరగలేదు. దీంతో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఇక మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి అంతా తారుమారైంది. దానికి ఏకైక కారణం ఆదిలాబాద్ మున్సిపాలిటీపై ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న వ్యూహంతో కంది శ్రీనివాసరెడ్డి పంతం పట్టారు. పట్టుబట్టి అనుకున్నది సాధించారు. ఇందుకోసం పక్కా ప్లానింగ్తో పని చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు షాకిస్తూ అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశారు. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యము తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి కంది శ్రీనివాసరెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ అలసత్వానికి చోటు లేకుండా, రాజీ పడకుండా ముందుకు సాగారు. టార్గెట్ రీచ్ అవ్వాలన్న కృత నిశ్చయంతో పనిచేశారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్తో కలిసి పక్కా స్కెచ్ చేశారు. ఒక్క కాంగ్రెస్తోనే మున్సిపాలిటీ గెలవడం అసాధ్యం కాబట్టి ఇతర పార్టీలను కూడా హస్తం పార్టీకి మద్దతిచ్చేలా ఒప్పించారు. ఇక్కడే కంది రాజకీయ చాణక్యం పనిచేసింది. నాకెందుకులే అనుకుని రిలాక్స్ అయిపోకుండా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసు అని చాటుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో పంతానికి పోకుండా పెద్ద మనసును చాటుకుంటూ మాజీ మంత్రి జోగు రామన్నతో మాట్లాడారు.
బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కు మద్దతిచ్చేలా వారిని ఒప్పించారు. ఒక ప్రధాన పార్టీ మరో పార్టీకి మద్దతు తెలపడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడే కంది శ్రీనివాసరెడ్డి స్టామినా ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యం తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొదలు కాంగ్రెస్ జెండా ఎగరేసే వరకు కంది శ్రీనివాసరెడ్డి అనుక్షణం పార్టీ కోసం కష్టపడ్డారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం తనదైన శైలిలో పావులు కదిపారు. కౌన్సిలర్లు ఎవరూ చేజారిపోకుండా వారికి ధైర్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ అజ్మతుల్లా సూచనలకు అనుగుణంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్తో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టించారు. ఫలితంగా బీజేపీకి విజయం లాంఛనమే అనుకున్న చోట భారీ షాక్ తగిలింది. చివరి బాల్కు 6 కొట్టి మ్యాచ్ గెలిపించిన చందంగా ఆఖర్లో సూపర్ ప్లానింగ్తో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యం తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చేసరికి పాయల్ శంకర్ టీం ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్లిపోయింది. పురపీఠం తమదేనట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ఇతర పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ జెండా ఎగరవద్దన్న కారణంతో కాంగ్రెస్కు జై కొట్టారు. అలా చేయటంలో కంది శ్రీనివాసరెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఆయన మార్క్ కనిపించింది. మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన అనుష సతీష్కు అవకాశం ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎంఐఎంకు చెందిన మహమ్మద్ రోహిత్కు ఛాన్స్ లభించింది. బీజేపీ ఎన్ని బీరాలు పలికినా చివరకు ఆ పార్టీకి 23 ఓట్లే వచ్చాయి. కానీ కాంగ్రెస్ కూటమి 27 ఓట్లు సాధించింది. ఆదిలాబాద్పై కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి నేతలు పడ్డ శ్రమ ఫలించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డులకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేసి సత్తా చాటింది. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యం తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కగా స్వతంత్రంగా పోటీ చేసిన బండారి అనుష చైర్పర్సన్గా ఎన్నుకోగానే కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి స్థానిక నేతలతో కలిసి వెళ్లగా నూతన చైర్మన్ను సుదర్శన్ రెడ్డి అభినందించారు. ఆదిలాబాద్ నేతలంతా కష్టపడి చైర్పర్సన్ పీఠాన్ని సాధించారని ఆయన ప్రశంసించారు. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యం తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. చెండలు చెత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా. మరోవైపు ఆదిలాబాద్లో కాంగ్రెస్ గెలుపుతో క్యాడర్ అంతా సంబరాలు చేసుకున్నారు.
పార్టీ నేతలు క్యాడర్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడంలో కంది శ్రీనివాసరెడ్డి పాత్ర అమోఘమని మెచ్చుకున్నారు. ఈ విజయంతో ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి ఎంత బలమైన నాయకుడో మరోసారి చాటి చెప్పినట్టయింది. వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా 10 కాలాల పాటు నిలిచి ఉండేలా తాను రాజకీయాల్లోకి వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి మరోసారి అందరికీ చాటి చెప్పారు. ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చి చూపే దమ్మున్నోడే కంది. ఓహో చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తోన్న కాంగ్రెస్ లీడరు కంది. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతినిత్యం తిరిగినాడు గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండెల గుడి కట్టడమేసి నన్నె జెండా.